ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసులోనే చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అది ఏ రకమైన క్యాన్సర్ అయినా కావచ్చు. తల నుండి కాళ్ళ వరకి ఎన్నో రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. చాలా చిన్న వయసులోనే మనకు పెళ్లి కాకముందు, ఈ పిల్లలు పుట్టకముందే చాలామంది వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఫ్యూచర్‌లో పిల్లలు పుట్టే అవకాశాలు ఎలాగా అన్నది ఈరోజు చూద్దాము. హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ 49 కరీంనగర్ బ్రాంచ్. సో ఈ మధ్య కాలంలో చూస్తున్నది ఏంటంటే మగవారిలో కానీ ఆడవారిలో కానీ చిన్న వయసులోనే ఎన్నో రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. క్యాన్సర్ కోలాన్ కానివ్వండి, లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, లేదంటే సర్వైకల్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియం, ఎన్నో రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. బోన్ క్యాన్సర్, బోన్స్కి రావడము, ఈవింగ్ సార్కోమా, ఇట్లా చాలా క్యాన్సర్స్ ఎంతోమంది యంగ్ ఏజ్లోనే చూస్తున్నాము. అది మన ఎన్విరాన్మెంట్ వల్ల కానివ్వండి, లేదంటే మారిన మన జీన్స్ వల్ల కానివ్వండి, ఏ కారణం వల్లనైనా కానివ్వండి. మరి ఇట్లాంటి వాళ్ళకి నెక్స్ట్ ఎట్లాగా, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్లో పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయా ఉండవా, మరి ఉండాలి అంటే మనం ముందే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది చూద్దాము. సో ఎవరైతే క్యాన్సర్ బారిన పడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి జనరల్గా ట్రీట్మెంట్ విధానాలు 3 ఉంటాయండి. ఒకటి ఆపరేషన్ చేస్తారు, దాని తర్వాత కీమోథెరపీ ఉంటుంది, దాని తర్వాత రేడియోథెరపీ ఉంటుంది. ఈ 3 రకాలైన పద్ధతులు ఉంటాయన్నమాట ట్రీట్మెంట్లో. సో అలా వాళ్ళ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ సర్జరీస్ చేసినప్పుడు సపోజ్ ఓవరీస్లో ఒవేరియన్ సిస్ట్ ఉందనుకోండి, మ్యాలిగ్నెంట్ ట్యూమర్ ఉంది, లేదంటే సర్వైకల్ క్యాన్సర్ ఉంది, టెస్టికులర్ ట్యూమర్ ఉంది. అట్లాంటప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఆపరేషన్తో పాటు వీళ్ళకు నంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. దానితో పాటు స్పర్మ్ కౌంట్ అంతా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కీమోథెరపీ లేదా రేడియోథెరపీ తీసుకుంటారో అలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, అది కీమోథెరపీ, రేడియోథెరపీ బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. కొన్ని ఆర్గాన్స్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది, కొన్ని ఆర్గాన్స్ని తక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. మన ఈ పిల్లలు పుట్టే ఆర్గన్స్ ఏదైతే ఉన్నాయో, గర్భసంచి, మనకి ఈ ఓవరీస్, ట్యూబ్స్, ఈ టెస్టిస్, ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ టిష్యూస్. మన బాడీలో చాలా చాలా సెన్సిటివ్ ఇవి. అన్నిటికన్నా ఇవి తొందరగా ఎఫెక్ట్ అవుతాయి. సో కీమోథెరపీ, రేడియోథెరపీ ఎప్పుడైతే తీసుకుంటారో ఈ చెప్పిన ఈ ఆర్గన్స్, ఈ అవయవాలన్నీ కూడా తొందరగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అట్లా ఎఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో పిల్లలు పుట్టే అవకాశాలు బాగా తగ్గిపోతాయి అన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి ఆంకో ఫర్టిలిటీలో మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి అంటే, సపోజ్ మగవారిలో అనుకోండి, వాళ్ళు ఆపరేషన్కి కానీ, కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ వెళ్ళే ముందే ఫస్ట్ మా దగ్గరికి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ చేసుకోమని చెప్తామన్నమాట. ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే ఏంటంటే, ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ థింగ్. మగవారిలో అయితే చాలా చాలా సింపుల్. వాళ్ళు పెద్దగా చేసే అవసరం ఏమీ ఉండదు. వచ్చి వాళ్ళ సెమెన్ శాంపుల్ ఇచ్చేసేయడం ఒకటే. సెమెన్ శాంపుల్ ఇచ్చేసారు, దాన్ని మనం ఫ్రీజ్ చేసేస్తాము. లైక్ అట్లాగా ఒక 3-4 శాంపుల్స్ వీలైనంత వరకు ప్రతి 3 లేదా 4 రోజుల గ్యాప్లో మీరు ట్రీట్మెంట్కి ఇంకా మీకు 15 రోజుల టైం ఉందనుకోండి, మీరు ఇప్పుడు 15 రోజుల తర్వాత నుండి కీమోథెరపీ, రేడియోథెరపీ లేదా ఆపరేషన్కి వెళ్తున్నారు, టైం ఉంది. ఈ టైంలో ప్రతి 3 రోజులకు లేదా 4 రోజులకి ఒక శాంపుల్ మీరు ఇచ్చేసేయచ్చు. ఇట్స్ ఎ వెరీ బేసిక్ థింగ్. మా హాస్పిటల్కి వస్తారు, సెమెన్ శాంపుల్ ఇచ్చేస్తారు, దాన్ని మనం ఫ్రీజ్ చేసేస్తాము. సో అట్లాగ ఒక 4 లేదా 5 శాంపిల్స్ మీరు ఫ్రీజ్ చేసేసుకోవచ్చు. వీటిని మీరు ఫ్యూచర్లో ఎప్పుడైతే పిల్లలు కావాలి అని ప్లానింగ్ చేసుకుంటున్నారో అప్పుడు ఈ శాంపుల్ని మనం మళ్ళీ బయటికి తీసి మళ్ళీ మనం వాడుకోవచ్చు. సో అట్లా ఈ సులువైన పద్ధతి, సింపుల్ సెమెన్ ఫ్రీజింగ్ ద్వారా మీరు మీ పిల్లలు పుట్టే అవకాశాలని అలానే మంచిగా ఉంచుకోవచ్చు. ఈ శాంపుల్ మనం ఒకసారి ఫ్రీజ్ చేస్తే ఎన్ని ఇయర్స్ అయినా ఉంటుందండి. 5 years, 10 years, 12 years అయినా సరే అలానే పాడు కాకుండా ఉంటుందన్నమాట. సో మీరు ఒక 10 ఏళ్ళ తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నా కూడా ఈ శాంపుల్స్ని మీరు ఎలాంటి డౌట్స్ లేకుండా వాడుకోవచ్చు. మరి లేడీస్ సంగతి ఏంటి, ఆడవారి సంగతి ఏంటి? ఆడవారిలో ఊసైడ్ ఫ్రీజింగ్ చేస్తామన్నమాట. ఊసైడ్ ఫ్రీజింగ్ అంటే ఎగ్స్ మంచిగా డెవలప్ కావడానికి మనం ముందు ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ ఎప్పుడైతే మంచిగా పెద్దగా పెరుగుతాయో, పెరిగిన తర్వాత వాటినన్నిటినీ కూడా మనం బయటకు తీసుకొని మనం ఫ్రీజ్ చేస్తామన్నమాట. సేమ్ ఇలానే ఈ ఫ్రీజ్ చేసిన ఊసైడ్స్ అన్నవి మనకి ఎన్ని ఇయర్స్కైనా సరే పనికొస్తాయి.
సో ఈ మగవారిలో అయితేనేమో వాళ్ళు ఎవ్రీ 3 డేస్కి 5 డేస్కి శాంపుల్ ఇవ్వచ్చు. కానీ లేడీస్లో అలా కాదు. ఈ పికప్కి మినిమం ఒక 10 నుండి 15 రోజుల టైం అన్నది పడుతుంది. ఎందుకంటే ఇంజెక్షన్స్ ఒక 10 రోజులు ఇవ్వాల్సింది ఉంటుంది, మినిమం 8 to 9 డేస్. దాని తర్వాత మనం పికప్ చేసుకుంటాం. అంటే ఒక 15 రోజుల టైం అయితే ఈజీగా పడుతుందండి. సపోజ్ మీరు ఒక 1-2 మంత్స్ తర్వాత ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారు, మీ చేతిలో ఒక 2 మంత్స్ టైం ఉంది, లేదంటే 1 మంత్ టైం ఉంది, మీరు ఒక 2 సైకిల్స్ చేసేసుకోవచ్చు. అంటే ఒక సైకిల్లో ఒక 6 to 7 ఎగ్స్, ఇంకో సైకిల్లో ఒక 6 to 7 ఎగ్స్ వచ్చినా మీరు ఒక 10 మీ ఎగ్స్ని మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత అప్పుడు మీకు తగిన క్యాన్సర్ ట్రీట్మెంట్, కీమోథెరపీ, రేడియోథెరపీ, డీబల్కింగ్ సర్జరీ ఏదైనా సరే చేయించుకోవచ్చు. దాని తర్వాత మీరు ఎప్పుడైతే ఫ్యూచర్లో పిల్లలు కావాలి అని అనుకుంటున్నారో అప్పుడు ఈ oocytesని మనం బయటికి తీసుకొని స్పర్మ్తో కలిపి అప్పుడు ఎంబ్రియో తయారు చేసుకొని గర్భసంచిలో పెట్టుకోవచ్చు. సో ఇలాగా ఎవరైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అది మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, పెళ్ళి అయిన వాళ్ళు కావచ్చు, పెళ్ళి కాని వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇప్పుడు పెళ్ళయింది, ఒక బేబీ ఉంది, ఇంకో బేబీ కావాలి అనుకుంటున్నారు, ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ చేసుకోవచ్చు. సో ఈ ట్రీట్మెంట్స్ మనం ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ట్రీట్మెంట్స్ అంటామన్నమాట. ఇవే కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయండి. దాంట్లో ఏంటంటే మనం కొంచెం టెస్టిక్యులర్ టిష్యూనే తీసి, ఇప్పుడు మగవారిలో అయితే టెస్టిక్యులర్ టిష్యూ టెస్టిస్లోంచి చిన్న ముక్కలాగా తీసుకొని ప్రిజర్వ్ చేసి పెడతాము. ఆడవారిలో అయితే ఒవేరియన్ టిష్యూ, ఆ ఓవరీని కానీ లేదంటే ఒవేరియన్ టిష్యూని మొత్తంగా తీసుకొని కూడా మనం ప్రిజర్వ్ చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత ఫ్యూచర్లో కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని మనం రీఅటాచ్ చేసుకోవడం ద్వారా మళ్ళీ మనం దాన్ని వాడుకోవచ్చు. సో ఇలా ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయండి. ఈ టెక్నాలజీలన్నింటినీ కూడా మీరు కానీ మీ కుటుంబంలో అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా వాడుకొని మీకు ఫ్యూచర్లో పిల్లలు పుట్టే అవకాశాలని మంచిగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.